ఇంతకుముందు నేను ఒక ఇంటర్వ్యూ చేశాను సార్ రాములు గారితో. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఇవాళ మన దేశంలో జరుగుతున్న చర్చ, కమ్యూనిస్ట్ పార్టీల స్థితిగతి, వీటి గురించి వారు మాట్లాడిండ్రు. బహుశా ఈ మధ్య జరిగిన పరిణామాలు మీరు కూడా సీరియస్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు లేదా విప్లవ పార్టీలు వీళ్ళు ఏమి చేయవలసి ఉన్నది, ఎటువైపు వెళ్ళిపోయారు? రీజన్ ఏంటి? అంటే మొత్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు అనేది ఇప్పుడు బహుశా కాదేమో. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రశ్న లేవనెత్తబడటానికి కారణం ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశానికి కారణం మావోయిస్ట్ పార్టీలో అభయ్ లేకపోతే మల్లోజుల వేణుగోపాల్ గారు రాసినటువంటి లేఖ. మనకు ఆ పార్టీతో సంబంధం లేదు. అంటే నేను సిపిఐలో పనిచేశాను. ఇప్పుడైతే మాత్రం ఏ పార్టీకి కార్యకర్తని కాదు. ఒకప్పుడు మార్క్సిస్ట్, ఒకప్పుడు మార్క్సిస్ట్ కాదు, పార్టీ కాదు, కమ్యూనిస్ట్ అని నేను కమ్యూనిస్ట్ని. నా భావజాలం దృష్ట్యా నేను కమ్యూనిస్ట్ని, పలానా పార్టీ అని కాదు. పార్టీతో సంబంధం లేకుండా భావజాలం దృష్ట్యా కమ్యూనిస్ట్ని. భావజాలం దృష్ట్యా ఇప్పటికీ కమ్యూనిస్ట్ని. ఎక్కడ చెప్పినా అదే చెప్తున్నాను స్పష్టంగా. దానిలో ఏమీ రాజీ లేదు. అంతిమ లక్ష్యం సోషలిజం, కమ్యూనిజం మాత్రమే అనేది వ్యక్తిగతంగా నా నమ్మకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నమ్ముతున్న మీ అభిప్రాయం అది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీతో ఐడెంటిఫై అవ్వటం ఇష్టం లేక మనకు వద్దనుకొని ఉన్నాము. అలానే శాశ్వతంగా పార్టీలు లేకుండా ఉంటామంటే ఉండవు. ఎందుకంటే పార్టీలు లేకుండా ఏ మార్పు జరగదు కదా. పార్టీ లేకుండా ఏ మార్పు జరగదు. కానీ పార్టీ కంటే ముఖ్యమైనది ఎవరు? ప్రజలు. ప్రజల కోసం పార్టీ కోసం ప్రజలు కాదు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అన్నారు. ఈ మధ్య అక్కడి నుంచి వచ్చిన లేఖ ఒకటి, బయట నుంచి వస్తున్న స్పందన ఒకటి. ఇది ప్రజల కేంద్రంగా జరుగుతున్నదా లేదా పార్టీ కేంద్రంగా జరుగుతున్నట్లు అనిపించిందా? మీరు లేఖ కూడా అధ్యయనం చేసి ఉంటారు మొత్తం. అంటే ఆ లేఖ చదివాను, నేను తీసుకున్నాను. మన రిపోర్టర్స్ దగ్గర నుంచి లేఖ మొత్తం తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని 18 పేజీలు కంప్లీట్గా చదివాను. ఆ తర్వాత 4 పేజీలు చూస్తూ వచ్చాను. సరే, అయితే దానిలో నేననేది ఒకటే. ఇక్కడ పెద్ద మనం తీర్పర్లం ఏం కాదు, కానీ దీని విషయంలో నా ఉద్దేశంలో ఒకటే. ఇక్కడ ప్రజలతో మమేకమై పనిచేసేది, ప్రజల ఆలోచనలకి ప్రతిబింబంగా ఉండేదే కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలు ఏది ఆలోచిస్తారో దానికి రిఫ్లెక్షన్, ప్రతిబింబంగా కాకుంటే వాళ్ళకంటే ఎక్కువ చైతన్యం గలదానిగా వాళ్ళ ఆలోచనలను సమరైజ్ చేసి దాన్ని రెవల్యూషనరీ డైరెక్షన్ ఇవ్వగలిగా. అంటే రెవల్యూషనరీ అంటే అన్నీ మళ్ళీ ఇప్పుడు ఒకే రెవల్యూషన్ అంటే మార్పు, సామాజిక బేసిక్ మార్పు దిశగా నడిపించగలిగేది వ్యాంగార్డ్ అంటాం. ముందు నడిచేది అగ్రగామి దళం ముందు నడిచేది, ప్రజలకు ముందు నడిపించేది ఉండాలి. అయితే అంత మాత్రాన అగ్రగామి దళం అంత మాత్రాన వాళ్ళకే అన్ని తెలియవు కదా. వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మావో చెప్పింది ఒకటి ఉంది, ఏమన్నా అంటే ప్రజల నుంచి తీసుకుని ప్రజలకి అనేది సత్యం అనేది చెల్లాచెదురుగా పూసల్లాగా పడి ఉంటుంది సమాజంలో. పూసలు పడుంటాయి కదా, ఒక పూసలు పడున్నాయి అనుకోండి, కింద ఒక దండ తెగిపోయిన దండో లేకపోతే పూసలు లాగా దాన్ని సత్యం తాలూకు రకరకాల ముక్కలుగా పడుంది. దాన్ని అంతా తీసి ఒక దండగా గుచ్చి, ఒక అర్థవంతమైనటువంటి దండగా గుచ్చి ప్రజలకు తిరిగి ఇవ్వటమే కమ్యూనిస్ట్ చేసే పని. ఆ సత్యం అక్కడే ఉంది, మనం నేల అక్కడ దాన్ని ఎవరో. కమ్యూనిస్ట్ దానికి ఒక రూపం ఇచ్చి ప్రజలకు ఇస్తాడు తిరిగి. కాబట్టి ప్రజల నుంచి ప్రజల్లోకి అనేది జనరల్గా ప్రజానాట్య మండలి దగ్గర నుంచి లేకపోతే వాళ్ళ విరసం లేకపోతే వాళ్ళ జననాట్య మండలి అందరికీ ఏంటంటే పార్టీలకు కూడా బేసిక్గా ఏంటంటే ఇది ప్రజల నుంచి ప్రజలకి. ఇక్కడ నాకు మొదటి నుంచి నాకు కూడా ఉన్న అభిప్రాయం ఒకటి ఏంటంటే, వ్యక్తిగతంగా చాలామందికి కూడా ఉంది, మనం ఎక్కువ పార్టీల గురించి ఆలోచిస్తున్నాం, ప్రజల గురించి తక్కువ ఆలోచిస్తున్నాం. ఒక ఎడిక్షన్ అన్నమాట. పార్టీల గురించి చర్చలు, పార్టీల విభేదాలు, దాని గురించి గట్టిగా మాట్లాడుకోవటాలు. అంటే రచ్చబండ టైప్లో, అంత పెద్ద మాట అంటాం తప్పే కావచ్చు, కానీ రచ్చబండ టైప్లో రాజకీయాలు మాట్లాడుకునేది వద్దు అనేది కొంచెం నాతో చాలామంది కొంత నిరాశ వెళ్ళబుచ్చినప్పుడు కూడా, సోషలిజం ఎలా వస్తుంది, నేను సిపిఐలో పనిచేశాను, సరే అది బాగాలేదని నాకు అనిపించింది. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. సిపిఎం సరే అది కొంత మెరుగని అనుకుంటాను చాలామంది కంటే. ఏదేమైనా అది కూడా ఇంకా పూర్తిగా వాళ్ళ లోపాలు వాళ్ళే చెబుతున్నారుగా, వాళ్ళ డాక్యుమెంట్లో వాళ్ళు మాకు ఈ లోపాలు ఉన్నాయి. సరే ఏదైనా కానీ అది దానిలో కూడా లేను. ఏదైనా నేను అనుకునేది ఏంటంటే, మనం పార్టీలో చేరిన తర్వాత ప్రజలతో ఏదో ఒక దశలో ఏమవుతుందంటే పార్టీ థింకింగ్ పెరిగి ప్రజల థింకింగ్ తగ్గుతుంది. పార్టీ థింకింగ్ పెరిగితే, పార్టీ థింకింగ్ అనేది ప్రజల థింకింగ్ రిఫ్లెక్షన్గా ఉండాలి. పార్టీ గురించి ఎక్కువ ఆలోచించుకొని పార్టీని కాపాడుకోవడం ప్రధానంగా ప్రజల్ని గ్యాప్ వస్తుంది అక్కడ. మనకి మామూలుగా గతంలో ఒక ఇది ఉండేది, ఏమంటే ఒక పార్టీ ఒక నాయకుడు ఉంటాడు, లేకపోతే ప్రధానమంత్రి ఉంటాడు అనుకోండి. ఉదాహరణ ఎట్లా ఉంటుందంటే క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్ అంటేనే దాని అర్థం ఏంటంటే, క్యాబినెట్లో ప్రధానమంత్రి ప్రైమస్ ఏదో ఉంది, దానికి ప్రైమర్స్ ఈ సమానులలో ప్రథముడు. ప్రధానమంత్రి అంటే ఏం లేదు, ప్రధానమైన మంత్రి, ఆయన కూడా మంత్రి, ప్రధానమైన మంత్రి, ఈ మంత్రులకి ప్రధానమైన వాడు. తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే
నెమ్మదిగా సపరేట్ అయిపోయి ఒక దీని నుంచి ఒక ఇండివిజువల్ పాలనగా మారటం. అంటే పార్టీ ప్రజల నుంచి పార్టీకి తీసుకుంటుంది అధికారం, పార్టీ నుంచి వ్యక్తి తీసుకుంటాడు, ఇట్లా షిఫ్ట్ అయిపోతుంటుంది బేస్ అనేది. ఇట్లా జరగకూడదు అనేది ప్రజలకి నిరంతరంగా నేను సందర్భం కాబట్టి చెబుతాను. లెనిన్కి బోల్షివిక్ పార్టీ మిగతా నాయకులకి తేడా అని చెప్పి ఈ మధ్య ఒక చిన్న బయోగ్రఫికల్ రచనలో చదివింది ఏంటంటే, లెనిన్ ప్రజలతో ఎలా మమైకమై ఉండేవాడు. పొద్దాక లెనిన్తో ప్రజలతో మాట్లాడటంతోనే ప్రతిదీ గ్రహించేవాడు. ఒకసారి ఒక రష్యన్ కార్మికుడు 1905 విప్లవం తర్వాత ఎప్పుడో 1905 విప్లవం తర్వాత 1905లో కూడా విప్లవం జరిగింది. 1917లో 2 విప్లవాలు జరిగినాయి, ఫిబ్రవరి అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం. 1905లో ఫిబ్రవరిలో జరిగింది. మామూలుగా మెన్షివిక్కులు వీళ్ళంతా అధికారంలోకి వచ్చారు. సరే, వాళ్ళతో పరిస్థితులు ఏం మారలేదు, అందుకని సోషలిస్ట్ విప్లవం అక్టోబర్లో అవసరమై మారింది. 1905లో జపాన్ మీద యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఆ టైంలో ఒక విప్లవం జరిగింది రష్యాలో. ఆ విప్లవం టైంలో ఆ విప్లవం అయిపోయిన తర్వాత కానీ అట్లాంటి సందర్భంలోనే ఒక కార్మికుడు చేసిన కామెంట్ లెనిన్ సునిశ్చితంగా గ్రహిస్తాడు. ఏమిటంటే, ఇక తర్వాత ఎవరు మనకి ఈ ప్రభుత్వాలు జారు కానీ ప్రభుత్వం కానీ మనకి పాడైపోయిన రొట్టె ఇవ్వటానికి సాహసించరంటాడు. మనం తినే రొట్టె మంచిదే ఇస్తారు మనకి. ఇక మురిగిపోయిన పారైపోయిన రొట్టెలు మనకి ఎవరిక వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారంటాడు. ఇట్లాంటివి బాగా లెనిన్ చాలా సూక్ష్మంగా లెనిన్ ప్రజలు మాట్లాడే ఒక చిన్న మాట నుంచి చాలా పెద్ద సిద్ధాంతీకరణ చేయగలిగినటువంటి అపారమైన మేధస్సు లెనిన్ సొంతం. మిగతా బోల్షివిక్ పార్టీలో నాయకులు ప్రజల మేధావులే, కానీ వాళ్ళు ఎక్కువ పార్టీలో అంతర్గత చర్చలకి, పార్టీలో ఒకళ్ళకి చర్చలకి ప్రాధాన్యత ఇవ్వగా లెనిన్ ప్రజలతో కలవటానికి, ప్రజల దగ్గర నుంచి నేర్చుకోవడానికి. మీకు ఇంకో చిన్న ఉదాహరణ, రష్యా విప్లవం జరిగిన తర్వాత వింటర్ ప్యాలెస్లో లేకపోతే స్మోల్నీ కానీ దానిలో క్రెమ్లిన్లో లెనిన్ రూమ్ ఉంటుంది. దానిలో లెనిన్ చాలామంది విజిటర్లను కలిసేవాడు, అక్కడే వర్క్ చేసేవాడు రష్యాని పాలించడం. ఆ సందర్భంలో ఒక విదేశీ డిప్లొమాటో జర్నలిస్టు వచ్చి అంతకుముందు 2-3 సార్లు కలిశాడు లెనిన్ని. రష్యా వచ్చి మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు లెనిన్ని కలవటానికి వస్తాడు. వచ్చి చాలామంది వెయిట్ చేస్తుంటారు, తను కూడా కూర్చుంటాడు, లోపల ఎవరో ఉంటారు. 3 గంటలు 2 గంటలు గడిచినా ఆ లోపల మనిషి రాడు, బయటికి పిలుపు రాదు లోపలికి. తను కొంచెం ముఖ్యమైన వ్యక్తే, అది తర్వాత పిలుస్తాడనే దీనిలో ఉంటాడు. తర్వాత వెయిట్ చేసి ఉండగా లోపల నుంచి మాటలు ఆగిపోతాయి, చూచాయిగా వినపడుతుంటాయి. ఆ మాట్లాడే అర్థం కాదు కానీ వినపడుతుంటాయి. మాటలు ఆగితే వస్తున్నాడు బయటికి అనేది, మనిషి అక్కడ మాట్లాడటం అయిపోయిందని. తలుపు తీసుకొని ఓ మనిషి వస్తాడు బయటికి. చూస్తే కాళ్ళకి గడ్డి చెప్పులు వేసుకొని, ఒంటి మీద చిరిగిన బట్టలతో సైబీరియా రైతు, పేద రైతు వస్తాడు లోపలికి. 3 గంటలు లెనిన్ మాట్లాడింది ఆ సైబీరియా పేద రైతుతో. అందుకని ఏంటిది అని వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోయారు. అదే లెనిన్. రష్యాలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో లెనిన్కి తెలుసు. ఎలా తెలుసు అంటే, ప్రజలతో అంత ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఆయన ప్రాధాన్యాలు మొత్తం ప్రజల చుట్టూనే ఉన్నాయి. అందుకే ఆయన ఇచ్చిన నినాదం కూడా రష్యా విప్లవానికి పీస్ ల్యాండ్ బ్రెడ్ అండ్ పీస్ అని ఇచ్చాడు. రష్యా విప్లవం నినాదంగా ఆయన ఇచ్చింది రైతులకు భూమి ఇస్తాం. భూమి కోసం ఆకలితో ఉన్నారు రైతులు, మాకు భూమి కావాలి దున్నుకోవటానికి అని. కార్మికులకు రొట్టిస్తాం, ఆకలిగా ఉన్నారు రైతులు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, యుద్ధం సమయంలో సరైన తిండి లేక దొరక్క రేషన్లు వీటితో ఇబ్బందుల్లో ఉన్నారు. కార్మికులకు రొట్టిస్తాం. అలాగే సైనికులకు శాంతిని ఇస్తాం. ఎందుకంటే ఆ యుద్ధంలో గెలిచే యుద్ధం కాదు, అది ఓడిపోతున్న యుద్ధం. అంత భయంకరమైన యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనికులు చచ్చిపోతున్నారు. అందుకని వాళ్ళు శాంతి కావాలి, యుద్ధం వద్దు అనుకుంటున్నారు మాకు. దానికి సైనికులకు శాంతి అన్నాడు. ప్రజల నినాదాన్ని, ప్రజలేం కోరుకుంటున్నారో దాన్ని ఒక నినాదంగా ప్రజలకు తిరిగి ఇచ్చాడు. అంటే లెనిన్ ఎప్పుడు ఏంటంటే, లెనిన్ చేస్తున్నారు దీనిలో మీరు ఆలోచించేదే మేము ఆలోచిస్తున్నామని చెప్పాడు ప్రజలకి. మీరేం కోరుకుంటున్నారో మేము అదే కోరుకుంటున్నామని. ఈ స్థాయిలో ప్రజలతో మమైకమైన పార్టీ, దాన్ని మమైకం చేయగలిగిన, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోగలిగిన. అందుకే ప్రజలతో మమైకం అవ్వండి, పార్టీతో మీరు అంత అక్కర్లా. నేను చాలామంది నిరాశ, ఎక్కడి నుంచి వచ్చాం, చాలామంది నిరాశ, పార్టీ లేదు, అన్ని పార్టీలు సరిగ్గా లేవు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఇంకేం వస్తుంది, మార్పు రాదంటే. ప్రజలు ఉన్న నాళ్ళు మార్పు అవసరమైన నాళ్ళు మార్పు వస్తుంది, కొంచెం లేటుగా కావచ్చు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న లెటర్ వచ్చింది, మావోయిస్ట్ పార్టీ ఫెయిల్యూర్స్. నా మొదటి నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ ఫెయిల్ అవుద్ది అనేది ఫీలింగ్. నేను చాలాసార్లు మాట్లాడింది, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుంది కానీ. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పర్స్పెక్టివ్ కానీ, అంటే ఈ దేశంలో ఉన్న వ్యవస్థ ఏంటనే దాని గురించి వాళ్ళకున్న అంచనా కానీ, ఆ సాయుధ పోరాటమే సాధ్యం కాదనేది ఇంకో చిన్న ఇది యువత.
సాయుధ పోరాటమే ఇప్పుడు సాధ్యం కాదనేది, అది 80లోనే అవకాశాలు అయిపోయినాయి అనేది నా మొదటి నుంచి ఉన్న ఉద్దేశం. ఓకే. ఎందుకంటే నేను మొదటి నుంచి కాన్ఫిడెంట్గా ఎందుకు చెబుతున్నానంటే ఇదేమి ఉత్తమాట కాదు. 2003 ప్రాంతంలోనే ఆంధ్రజ్యోతి పత్రికలో వెతుక్కుంటే దొరుకుద్ది. 2003 ఆ ప్రాంతాల్లో ఉన్నాయి, 2 ప్రాంతాల్లో. ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వ్యాసం రాశారు. మీరు రాసిందా? మావోయిస్టు, ఎస్, చిన్నదే వచ్చింది కానీ వ్యాసం ఎడిట్ పేజీలో లీగల్ కృషిని విస్మరిస్తే, ఆ వ్యాసం హెడ్డింగు లీగల్ కృషిని విస్మరిస్తే, మావోయిస్ట్ పార్టీ గురించి రాసింది. మీరు లీగల్ కృషిని విస్మరించి ఇలాంటి సాయుధ పోరాటం రహస్యోద్యమాలకే పరిమితం అయితే మీ ఉద్యమం సాగదు, నష్టపోతారు, దెబ్బతింటారు అనేది ప్రధానమైన హెడ్డింగ్ కింద రాసిన చిన్న వ్యాసం. అది అంటే ఎడిట్ అయింది కానీ వచ్చింది, బాగానే వచ్చింది. దానిలో ఏంటంటే అప్పుడు ఆ నేపథ్యం ఏంటంటే ఆ వ్యాసం రాయడానికి అప్పుడే కొత్తగా వచ్చింది అనుకుంటా, అది పైలట్లెస్ విమానాలు వస్తున్నాయి. డ్రోన్లు కాదు, అప్పటికి డ్రోన్లు లేవు, పైలట్లెస్ విమానాలు. పైలట్లెస్ విమానాలు వస్తే వీళ్ళున్న ప్రాంతాలన్నింటినీ జల్లెడ పట్టడం సాధ్యం అనేది నా అంచనాతోనే ఈ టెక్నాలజీ ఇలాగే అభివృద్ధి అంతా పోతే అప్పటికి ఇంకా ఈ లేవు, సీసీ కెమెరాలు ఇట్లా లేవు, డ్రోన్స్ వ్యవస్థ డ్రోన్లు ఇంకా లేవు అప్పుడు. కానీ ఇది బిగినింగ్ కాబట్టి టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొద్దీ వీళ్ళకి దాక్కోవడం సాధ్యం కాదు. రహస్యం అనేది సాధ్యం కాదు సార్. ఒక్కటే రహస్యం ఈ రోజుకి ఇంకా మిగిలింది కొంచెం ఏంటంటే బోర్డర్ లైన్లో ఉంది. మీ తలలో మీరు ఒక్కళ్ళే ఆలోచించుకునేది మాత్రమే రహస్యం ప్రపంచానికి. అది కూడా పోవచ్చు కొన్నాళ్ళు పోతే. టెక్నాలజీ పెరిగిన కొద్దీ స్కానర్లు వచ్చి మీ మొహం చూసి మీరు ఏం ఆలోచిస్తున్నారో చెప్పేస్తావు, అక్కడ కూడా వస్తుంది కదా టెక్నాలజీ. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏంటంటే మీ తలలో మీరు ఆలోచించేది మాత్రమే ప్రపంచానికి సంబంధించి, అది మీ మిస్టరీ రహస్యం. దాటి ఇంకా రహస్యాలు లేవు ప్రపంచంలో, ఏ రహస్యం మిగల్లా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వింటున్నటువంటి నా మొబైల్ ఫోను రేపు పొద్దున ఏ యాడ్ అయినా ఇస్తుంది, దానికి అనుకూలమైనటువంటి ప్రమోషనల్ యాడ్ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది. ఇప్పుడు అన్నీ వింటానే ఉంది కదా, ఫోన్ ఆ పక్కన కూర్చొని అలెక్సా వింటానే ఉంది, లేకపోతే వింటానే ఉన్నాయి. నేను వింటున్నప్పుడు దానికి యాడ్లు వస్తాయి నాకు కావాల్సినవి. అంటే ఎక్కడ రహస్యం మిగిలింది, మీకు ఏ రహస్యం మిగిలింది, ఎట్లా మిగల్లా? రహస్యాలు లేని ప్రపంచం. రహస్యాలు లేని ప్రపంచం. రహస్యాలు లేని ప్రపంచం ప్రేమించదగ్గదే కానీ అసలు ప్రైవసీ కూడా లేని ప్రపంచం కాదు కదా. అక్కడికి వచ్చింది అది. ఇప్పుడు ప్రైవసీ లేకుండా అంటే అన్ని వ్యాపారంగా మార్చిన తర్వాత రహస్యాలు లేకపోతే మంచిది. ప్రతి వ్యాపార సరిగ్గా మార్చి నా మీద అన్ని బలవంతంగా జరుగుతున్న ప్రపంచం వద్దని, రహస్యాలు లేకుండా ఉంటే మంచిది. సరే, అయితే ఇది అందుకని ఆ నేపథ్యంలో పైలట్లెస్ విమానాలు వచ్చినప్పుడు రాసిన వ్యాసం అది. ఇక మీకు ఇట్లా సాధ్యం కాదు అనేది రాశాను. అందుకని ఆ ధైర్యంతోనే చెబుతున్నాయి ఈరోజు. అప్పటి నుంచి నాకు ఉన్నటువంటిది ఏంటి, సాధ్యం కాదనేది మొదటి నుంచి నా వాదన. అనవసరమైన త్యాగాలు వాళ్ళు కనుక వాళ్ళ చిత్తశుద్ధి, నిబద్ధత, వాళ్ళ దీని గురించి మనం ఏం చెప్పక్కర్లా. ఎందుకంటే ప్రాణాలు ఇస్తున్నాం, ఒక మనిషిని ఒక దానికోసం ప్రాణం ఇస్తున్నా అంటే అంతకంటే ఆ మనిషికి నమ్మకం ఉందని చెప్పడానికి ఏముంది వేరే? ఒక దాని మీద నమ్మకం ఉందని చెప్పడానికి వేరే ఏం అక్కర్లా. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే దానికోసం అంతకంటే హైయెస్ట్ ఏముంది మనిషికి మిగిలేదు? మనిషికి మిగిలింది, మనిషికి ఉండేది ప్రాణమే కదా, అల్టిమేట్ ప్రాణమే. ప్రాణం పోతే ఇంకేం లేదు కదా. అదే చిత్తశుద్ధి శంక కాదు. ద పాత్ అనవసరం ఇంతింత త్యాగాలు. ఎట్లా అంటే నాకు ఓ దశలో ఏదో టీవీ ఛానల్లో కామెంట్ చేస్తాను నేను అన్నాను, అమరవీరుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది పార్టీ అని. అమరవీరుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా మారిందని. చర్నింగ్ అవుట్ అమరవీరులు. చాలాసార్లు ఈ నినాదాలు, పాటలు కూడా వింటాం కదా. నేను పాటలు ఇష్టంగానే ఉంటాను, అన్ని పాటలు వింటాను. ఈ పాటలు మామూలు గోరెటి వెంకన్న పాడచ్చు, గద్దరు పాడచ్చు. మొదటి నుంచి వింటాం, పాటలు ఇష్టం నాకు. ఆ పందా నమ్మకపోయినా పాట ఇష్టం నాకు. దానిలో కూడా పాటల్లో కూడా అమరవీరుడ పలానా ఇది, ఇవన్నీ అమరవీరులు అవటం కోసం. అమరవీరులు అవటం అనేది ఇక్కడ ఏమవుతుందంటే, మీకు పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నా, సిపిఐఎం అని ఓ పార్టీ ఉన్నా, సిపిఐ అని ఓ పార్టీ ఉన్నా, ఒక లక్ష్యం కోసం పెట్టుకున్నారు. సోషలిజం అనే దాన్ని తేవటం కోసం పందాలు వేరువేరుగా లక్ష్యం కోసం పార్టీ పెట్టుకున్నారు. ఆ లక్ష్యం వదిలేసి అమరవీరుడు అవటం లక్ష్యం అయిందా అనేది పెద్ద క్వశ్చన్. జస్ట్ మీకు ఆ పాటల్లో కనపడేది కూడా సోషలిజం సాధిస్తాము అనే దానికంటే కూడా మీరు పాటలు జాగ్రత్తగా వినండి అన్నీ. నేను చాలాసార్లు క్షుణ్ణంగా వింటాను, చాలా వింటాను. రోజు సాయంత్రం అయితే చాలాసేపు వింటా పాటలు. ఇన్ ఆర్డర్ టు మొరేల్ నిరాశ లేకుండా మామూలు వింటుంటా పాటలు. మీకు చాలా పాటల్లో గమనించండి ఇక్కడి నుంచి, నేను ఎందుకంటే ప్రేక్షకుల ముందు నా కాబట్టి కూడా చెబుతున్నా. చాలా పాటల్లో అమరత్వాన్ని కీర్తించినంతగా అంతిమ లక్ష్యాన్ని మనం రీఇన్ఫోర్స్ చేసుకోవట్లా. అమరత్వాన్ని కీర్తిస్తున్నాం. అమరత్వం కాదు కదా మన లక్ష్యం. ఎలాగైనా బతికి సాధించడం మన లక్ష్యం. బతికి సాధించడం కదా మన లక్ష్యం. చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతారు, అది వేరే విషయం. కానీ అమరత్వం లక్ష్యంగా మార్చుకున్న తర్వాత ఏది అది వేరే సందర్భంలో చెప్పినా విప్లవమే సర్వస్వం, అంతిమ లక్ష్యం శూన్యమైంది. అంతే అయింది కదా. మీకు అంతిమ లక్ష్యం సోషలిజం తేవాలనేది ఎట్లయినా తేవాలి, అంతే. అది